Hi everyone, welcome to Aravali Technologies. Myself Kanjam Srijam. So ఇవాళ వీడియోలో ఏంటంటే BASLP అంటే ఏంటి, BASLP కోర్స్లో ఎలా జాయిన్ అవ్వాలి అండ్ BASLP ఈ కోర్స్ అనేది కంప్లీట్ అయిపోయాక మనకి ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ అనేటివి వస్తాయి. సో ఇలా డిఫరెంట్ టాపిక్ గురించి అయితే మనం డిస్కస్ చేసేద్దాం. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఫస్ట్లీ మనకి BASLP వచ్చేసి BSc in Audiology and Speech Language Pathology అనేది అర్థం. సో మనకి BASLP కోర్స్ వచ్చేసి 4 years అండర్ గ్రాడ్యుయేటెడ్ కోర్స్. సో మనకి కోర్స్ అనేది కంప్లీట్ అయిపోయాక హియరింగ్ కి రిలేటెడ్ అయిన ఇష్యూస్ కావచ్చు, లేదంటే మనకి స్పీచ్ డిసేబిలిటీ డయాగ్నోస్ అనేది చేయాల్సి ఉంటుంది. సో వీటి గురించి మనకి జాబ్ అనేది అయితే వస్తుంది. సో వీరిని ఆడియాలజిస్ట్ అంటుంటారు, అలాగే స్పీచ్ లాంగ్వేజ్ పాథాలజిస్ట్ అని అంటుంటారు. సో BASLP కోర్స్ చేయడానికి ఎలిజిబిలిటీ అనేది చూసుకుంటే సో మనకైతే ఇంటర్మీడియట్ అనేది కంప్లీట్ అయిపోయి ఉండాలి. ఇంటర్మీడియట్లో మీరు MPC తీసుకున్నా లేదంటే BIPC తీసుకున్నా కూడా మీరు ఈ BASLP కోర్స్ చేయడానికి అయితే ఎలిజిబుల్. అండ్ అలాగే ఇంటర్మీడియట్లో ఏంటంటే 50% మార్క్స్ అనేవి ఉండాలి. సో ఈ BASLP కోర్స్ చేయడానికి అడ్మిషన్ ప్రాసెస్ అనేది చూసుకుంటే మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి దాంట్లో క్వాలిఫై అయ్యాకనే మనము ఈ BASLP కోర్స్ అనేది అయితే చేయొచ్చు. సో మనకి ఈ BASLP కోర్స్ వచ్చేసి 4 years కదా. మనకి ఎగ్జామినేషన్ టైప్ వచ్చేసి మనకి సెమిస్టర్ వైజ్ గా ఎగ్జామ్స్ అనేటివి ఉంటాయి. సో మనము ఫీజు అనేది చూసుకుంటే గవర్నమెంట్ లో ఏంటంటే మనకి 20,000 నుండి 1 lakh వరకు ఫీ అనేది అయితే ఉంటుంది. ఇఫ్ మీరు ప్రైవేట్ లో జాయిన్ అయితే మాత్రం మీకు 50,000 నుండి 5 lakhs వరకు ఫీ అనేది అయితే ఉంటుంది. సో మీరు ఈ BASLP కోర్స్ అనేది కంప్లీట్ చేశాక మీరు ఫర్దర్గా హైయర్ స్టడీస్ అనేటివి చేయాలనుకుంటే MASLP అనేది చేయొచ్చు, మాస్టర్స్ ఇన్ ఆడియాలజీ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పాథాలజీ అనేది అయితే చేయొచ్చు. అండ్ అలాగే MA ఇన్ కమ్యూనికేషన్ అండ్ డిజార్డర్స్ అనేది కూడా చేయొచ్చు. MA ఇన్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ చేయొచ్చు, మాస్టర్స్ ఆఫ్ ఆడియాలజీ చేయొచ్చు, అలాగే MSc ఇన్ మాలిక్యులర్ పాథాలజీ అనేది చేయొచ్చు. సో ఇలాంటి హైయర్ స్టడీస్ అన్ని కూడా మనకి ఈ BASLP BSc ఇన్ ఆడియాలజీ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పాథాలజీ కోర్స్ అనేది కంప్లీట్ అయిపోయాక ఉంటాయి. సో మీరు ఈ BASLP కోర్స్ ని కెరియర్ గా ఎందుకు చూస్ చేసుకోవాలంటే దీంట్లో అయితే హ్యూజ్ ఆపర్చునిటీస్ అనేటివి ఉంటాయి. అలాగే ఫర్దర్ గా కూడా దీని నీడ్ అనేది అయితే చాలా ఉంటుంది. సో మీరు ఈ BASLP కోర్స్ అనేది కంప్లీట్ అయిపోయాక మీ ఓన్ గా కూడా క్లినిక్ అనేది అయితే పెట్టుకోవచ్చు. సో మీకు ఆఫ్టర్ BASLP కోర్స్ సో ఎక్కడెక్కడ జాబ్స్ ఉంటాయంటే మనకి ప్రైవేట్ హాస్పిటల్స్ కావచ్చు, గవర్నమెంట్ హాస్పిటల్స్ కావచ్చు, NGOs కావచ్చు. సో వీటన్నిటిలో కూడా మీరు వర్క్ అనేది అయితే చేయొచ్చు. యాజ్ ఎ ఆడియాలజిస్ట్ గా మీరు 41,000 పర్ మంత్ అనేది అయితే ఎర్న్ చేయొచ్చు. లేదంటే మీకు క్లినికల్ సూపర్వైజర్ కింద 34,000 పర్ మంత్ అనేది కూడా చేయొచ్చు. స్పీచ్ పాథాలజీ రీడర్ గా కూడా మీరు 25,000 పర్ మంత్ అనేది అయితే ఎర్న్ చేయొచ్చు. లెక్చరర్ ఇన్ స్పెషల్ స్కూల్స్ లో కూడా జాయిన్ అవ్వచ్చు మీరు. సో మీకు 30,000 పర్ మంత్ అనేది కూడా ఉంటుంది. సో మీరు టీచర్ గా జాయిన్ అవుతే 25K పర్ మంత్ అనేది కూడా ఎర్న్ చేయొచ్చు. అండ్ లాస్ట్లీ మీరు రీసెర్చర్ గా చేయాలనుకుంటే 56,000 పర్ మంత్ అనేది అయితే ఎర్న్ చేయొచ్చు. సో ఇండియాలో ఈ జాబ్ కి అయితే చాలా డిమాండ్ అనేది అయితే ఉంది. సో మనం యావరేజ్ శాలరీ అనేది చూసుకుంటే 4 lakhs నుండి 4.5 lakhs పర్ యానం అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి BASLP BSc ఇన్ ఆడియాలజీ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పాథాలజీ కోర్స్ యొక్క డీటెయిల్స్. సో దీంట్లో మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. సో మీ ఫ్రెండ్స్ ఎవరైతే BASLP కోర్స్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే షేర్ చేయండి మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.